ఆశయ్ గారు అన్నట్టుగా డ్రీమ్ 11 నిజంగానే అలా అయితే బీసీసీఐ డైరెక్టర్ కూడా కేసు ఫైల్ చేయాల్సిందే. కానీ దానికి డ్రీమ్ 11 మొన్న జరిగిన T20 వరల్డ్ కప్ కి స్పాన్సర్షిప్ అది కొన్నిట్లకి ఏం జరుగుతుందంటే అండి మీరు చూసుకున్నట్లయితే ఈ డ్రీమ్ 11 లాంటివి కొన్ని ప్రముఖమైనటువంటి బెట్టింగ్ యాప్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్. సో వాటి నుంచి గవర్నమెంట్ కి GST వెళ్తుంది, దాంట్లో ఫ్రాడ్ జరగటం ఏమి ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గానివ్వండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్స్ లో ఫ్రాడ్ జరగదని గ్యారంటీ అయితే ఇక్కడ ఫ్రాడ్ జరగదు. దానికి ఒక అంబాసిడర్, దానికి ఒక థర్డ్ పార్టీ ఉంటారా? థర్డ్ పార్టీ ఏమి ఉండదండి, అది డైరెక్ట్ గా యాపే. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక తిరునాళ్ళకో జాతరకో వెళ్ళాం, అక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే ఆ జాతరలో చాలా వరకు అప్లై ఇట్లా ఇస్తుంటుంటారు అన్నట్టు, రెడ్ అండ్ బ్లాక్ పెడుతుంటారు. దాంట్లో కాయరాజా కాయని ఏదో సమ్ ఇట్లా పెట్టు ఇట్లా మారుస్తూ ఉంటారు. సో దాంట్లో మీరు చూసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ ద ఆ రోజు ఈ ఇంటికి వెళ్ళేసరికి ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి? ఎవడైతే గేమ్ ఆ బ్లాక్ అండ్ రెడ్ గేమ్ నిర్వహిస్తుందో వాడి దగ్గరే ఉంటాయి. ఇక్కడ ఇటువైపు కాసేవాడి దగ్గర ఉండదు, ఇటువైపు కాసేవాడి దగ్గర ఉండదు. అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా 100 రూపాయలు వేస్తే 1000 రూపాయలు వస్తాయని, 1000 రూపాయలు వేస్తే 2000 వస్తాయని, 2000 వేస్తే 1,00,000 రూపాయలు వస్తాయని ఇట్లా పెడుతుంటారు. చివరికి 1,00,000 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పి తీసుకొని ఒక 10 లక్షలు పెడితే వెంటనే క్షవరం చేసేస్తారు. ఇవి ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు లీగల్ గా చేసినా ఏం చేసినా బెట్టింగ్ అనేది కొంతమంది దగ్గర నుంచి తీసుకొని కొంతమందికి ఇస్తారు, ఈ కొంతమంది నష్టపోతారు. సో లీగల్ గా చేసి చచ్చిపోతే ఓకేనా? ఇదే నా క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లీగలా ఇల్లీగల్ అనే దాని గురించి నేను స్టడీ చేశాను. అద్భుతమైన విషయం ఏంటంటే మన తెలంగాణ ఆంధ్రాలో ఏది లీగల్ కాదు. ఈవెన్ డ్రీమ్ 11 కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఏది లీగల్ కాదనే విషయం మనం మీడియా ముఖంగా అందరికీ చెప్పాల్సిన విషయం. నేను అదే చూసాను. వాట్ బెట్టింగ్ యాప్స్ ఆర్, మీరు నేనేం చెప్పక్కర్లా, మీరు జస్ట్ గూగుల్లో మీ ఫోన్ ఓపెన్ చేసి వాట్ బెట్టింగ్ యాప్స్ ఆర్ లీగల్ ఇన్ తెలంగాణ అని కొట్టండి. నో బెట్టింగ్ యాప్స్ ఇస్ లీగల్. తెలంగాణ ఆంధ్ర మాత్రమే. నో సార్, ఈ 2 స్టేట్స్ మాత్రమే. మిగతా స్టేట్స్ లో కొన్ని ఆడుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర, కొన్ని అస్సాం ఇట్లాంటి వాటిలో గట్టిగా పెట్టారు. సో ఇది ఇందు మూలంగా అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే అసలు ఏ బెట్టింగ్ యాప్ లీగల్ కాదు, కాబట్టి మీరు ఎవ్వరు ప్రోత్సహించద్దు, ఆడద్దు. అంతే. రైట్. అంటే ఇప్పుడు మీరు ఒకటి నాకు క్లారిటీ ఇవ్వాలి. అంటే మేమందరం రియలైజ్ అయ్యాము ఈ విధంగా చేయడం తప్పు అని రియలైజ్ అయ్యాము, మేము అందరం ఒక డెసిషన్కి వచ్చాము ఇక్కడ నుంచి అలాంటివి ప్రమోట్ చేయకూడదు అని శేఖర్ భాషా గారు అంటున్నారు. మరి రేపొద్దున్న కోర్టుల ముందు అది నిలబడదండి. 100కి 200% నిలబడదు. వాళ్ళు తప్పు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అక్కడ వరకు ఎందుకండి, నిర్భయ కేసులో కూడా మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారో మీరు చూసారు. వాళ్ళు చివరికి రాష్ట్రపతి దగ్గర కూడా క్షమాభిక్షకి వెళ్ళారు, కానీ దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే తప్పు చేసిన తర్వాత మేము రియలైజ్ అయ్యాము అని అంటే ప్రతి ఒక్క అంటే అక్యూజర్ చెప్పే మాట అదే. ఇప్పుడు నేనున్నానండి మీకు అంటే ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే ఒక టీచర్, ఒక గవర్నమెంట్ టీచర్ తన అకౌంట్ లో 7 lakhs ఉన్నాయి. ఆ అకౌంట్ నంబర్, ఫోన్ నంబరు అతను కుమారుడికి ఇచ్చిన ఫోన్ నంబర్ తో లింక్ అయి ఉంది. దాంట్లో నుంచి తిను ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎవరైతే ఈ హర్ష సాయి అనే ఒక ఎవరైతే ఉన్నాడో ఒక అక్యూజ్డ్ అతను ప్రమోట్ చేసి ఒక యూట్యూబర్ తను ప్రమోట్ చేసిన యాప్ లో పెట్టి దాదాపుగా తన శాలరీ అకౌంట్ నుంచి ఆ సేవింగ్ చేసుకున్న 6 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇంకొక ఆయన ఖత్తర్ లో పనిచేస్తారు. రీసెంట్ గా నా దగ్గరకు వచ్చిన కేసు, ఖత్తర్ లో పనిచేస్తారు. ఆయన దాదాపుగా ఒక 20 lakhs వరకు ఒక ఫిక్స్ అంటే ఒక అకౌంట్ లో పెట్టుకున్నారు. తన దగ్గర నుంచి రెగ్యులర్ వచ్చే అమౌంట్ అది వాళ్ళ పాపకి ఇచ్చారు. వాళ్ళ పాప కూడా ఇందులో ఒక అంటే టీవీ యాంకర్ ఆవిడిచ్చిన దాంట్లో పెట్టేసి దాదాపుగా 20 లక్షల రూపాయలు ఖాళీ చేశారు. ఎంతో మంది రోడ్డు మీద పడి ఏడుస్తున్నారండి. నా దగ్గరకు వచ్చి మొన్న ఏడుస్తుంటే నేను అదే చెప్పామ్మా, దీనికి నిర్దిష్టమైన చట్టం లేదు, గేమింగ్ యాక్ట్ కిందకే వస్తాయి. సో ఈ యాప్స్ మీద ఈ బెట్టింగ్ యాప్స్ నిర్దిష్టమైన చట్టం లేదు, గేమింగ్ యాక్ట్ కిందకే వస్తాయి. కాబట్టి మీరు దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్తే కొన్ని పోలీస్ స్టేషన్లలో వీటి మీద మేమే యాక్షన్ తీసుకోలేమన్నారట. సో అది జరిగిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ మీద సిపి సజ్జనర్ గారు అంటే నిర్ణయం తీసుకోవటం, ఆయన సూచన మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు అవడం, ఇది శుభ పరిణామం. నిజంగా ఆయన మెచ్చుకోవాలి. ఏదైనా ఒక నిర్దిష్టమైన చట్టం లేనటువంటి ఒక బెట్టింగ్ యాప్స్ ఇలా పుట్టగొడుగులాగా పుట్టుకు రావడానికి కారణం కూడా ఒక నిర్దిష్టమైన చట్టం లేకపోవడం ద్వారా మాత్రమే ఇలా జరిగింది అంటాడు. సో వీటన్నిటిని గేమింగ్ యాక్ట్ కిందకి తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మేము రియలైజ్ అయ్యాం మా తప్పైంది మమ్మల్ని మన్నించండి క్షమించండి అంటే నాకు తెలిసినంత వరకు ఇలా ఎప్పుడు జరగలేదు, మునుపెన్నడూ జరగలేదు. కాబట్టి దగ్గుపాటి ఉన్నారు, ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ అంటే ఇప్పుడు చాలా బిగ్ ఫేసెస్ వచ్చాయి. అవును.
అయితే నేను కాదు సార్, ఒక క్వశ్చన్ మీకే ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు అంటే కొన్ని చూస్తుంటాం మనం. ఫస్ట్ టైం అయితే ఫైన్ వేసి ఇది చేయడము, సెకండ్ టైం అయితే వాళ్ళకి రిపీట్ అఫెండర్ కింద వాళ్ళకి శిక్ష ఎక్కువగా ఉండడం ఇవి చూస్తుంటాము. మూడోసారి దీంట్లో కూడా నేను వెళ్తారా? ఆ సెక్షన్ 318 చూసినప్పుడు నేను చూస్తుంటే నాకు ఏంటంటే 3 years అప్ టు 3 years ఆర్ ఫైన్ ఆర్ బోత్ Okay. అని చెప్పన్నారు. సో ఇది జడ్జి గారి డిస్క్రిప్షన్ లో ఒకవేళ నేను అనేది ఏంటంటే ఫైన్ కూడా పడచ్చు, అవును. లేకపోతే వార్నింగ్ ఇవ్వచ్చు, రెండు కూడా పడతాయి. రెండు కూడా చేయొచ్చు. చేయొచ్చు. సో ఫైన్ అనేది ఫస్ట్ టైం వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అదే నేను అంటున్నా. నేను కూడా ఈ సభాముఖంగా నేను అంటే గౌరవ కోర్టు వారిని కూడా కోరుకునేది ఏంటంటే Okay. ఇలాంటి సందర్భం మునుపెన్నడూ జరగలేదు, మునుపెన్నడూ ఎలాంటి ఒక సందర్భాన్ని మనం ఫేస్ చేయలేదు కాబట్టి మొదటి తప్పుగా భావించి వీళ్ళందరికీ కూడా Okay. అంటే ఫైన్ రూపంలో వేసి దీని మీద ఇప్పుడు చూడండి ఒక చట్టం అనేది రూపొందించి లేదంటే ఒక ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చి లేదంటే ఒక జీవోను తీసుకొచ్చి Okay. దీని మీద అంటే ఉక్కుపాదం ఇప్పుడు మనం సే నో డ్రగ్స్ అని ఏ విధంగా అయితే అంటున్నాం, సే నో యూజ్ బెట్టింగ్ యాప్స్ అనే ఒక నినాదం తీసుకొచ్చి దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు కలిగినటువంటి ఒక మెమోరాండం ఏదైనా ఇచ్చి దాన్ని క్లోజ్ చేయ దీని మీద ఒక ఉక్కుపాదం మోపడం మంచిది మంచిది అనేది నా ఉద్దేశం. Okay. మొదటి తప్పుగా వీళ్ళు భావించి ఫైన్ తోను తర్వాత ఇది కంటిన్యూ మళ్ళీ ఇంకొకసారి జరిగితే సీరియస్ యాక్షన్ ఇప్పుడు మన Okay. శేఖర్ భాష గారు